హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 12. ఎర్లీ మార్నింగ్ 4కే అలారం వచ్చింది. 4కే లేచాను. టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగేసరికి 5 మినిట్స్ దాకా అయిపోయింది. ఇవాళ కుక్ చేసే పని లేదు, ఆల్రెడీ నైట్ మిగిలిపోయినాయి అన్నీ అంతే ఉన్నాయి. చికెన్ కర్రీ, కొంచెం కలర్ రైస్, అదే బగారా రైస్ లాగా అనమాట. నైట్ నానబెట్టేసి పెట్టేసుకున్న గోంద్ కటీరా విత్ సబ్జా వాటర్. తర్వాత బ్రష్ చేసుకొని వజూ చేసుకొని నమాజ్ కోసం రెడీ అయ్యే లోపు 4:17 అయిపోయింది టైము. ఇంకా తహజుద్ నమాజ్ చదువుకుందామని చెప్పి రెడీ అయిపోతున్నా. అక్కడ వాల్కి పెట్టారు కదా ఆ హ్యాంగింగ్, అది వచ్చేసరికి ఆయతల్ కుర్సీ అనమాట. చాలా షోగా చాలా బాగుంది. ఇవాళ తహజుద్ నమాజ్ కొంచెం ఎక్కువ చదువుకున్నా అనమాట. ఎలానో టైం ఉంది కదా, ఎందుకులే వేస్ట్ చేయడం అన్నట్టు అనమాట. తర్వాత సెహరీ చేసేసా ఒక్కదాన్నే. ఫస్ట్ మా హస్బెండ్ చివర్లో లేచారు. ఆ తర్వాత కాఫీ తాగేసి సెహరీ ముగించుకొని నమాజ్ చదివేసుకున్నా. ఆలోపు టైం 6:02 అయింది. ఇవాళ మా అబ్బాయికి ఫీవర్ వచ్చిందనమాట. ఎలానో స్కూల్కి వెళ్ళడు. మా హస్బెండ్ వద్దులే ఉంచేసే, ఇంట్లోనే ఫీవర్ ఉంది కదా, వెళ్ళినా కానీ ఏం చదువుకుంటాడు పాపం చిన్న పిల్లోడు అనేసరికి ఇంక పడుకుందాంలే అని చెప్పేసి 9 దాకా పడుకున్నాము. పిల్లలు కూడా అస్సలు లెగవలేదు. ఇవాళ ఏంటో ఇద్దరు లెగవలేదు. మహారాణి వారు లేచి చదువుకుంటున్నారు పొద్దున్నే. నేను మా చిన్నప్పుడు ఇలా చదువుకొని ఉంటే ఈ పాటికి ఇలా కాకుండా వేరే స్టేజ్లో ఉండేదాన్నేమో. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది లేదు కాబట్టి ఇప్పుడు ఇది చూడాల్సి వస్తుందేమో అని. మర్చిపోయా, నైట్ మాష్కి రోటీకి నానబెట్టా కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కరెంటే లేదు. 10:30 దాకా వెయిట్ చేసి చేసి విసుగు పుట్టింది. 10:30కి బయటికి వెళ్ళి ఇడ్లీ తెప్పించుకున్నాం. ఇంకా సారీ తెచ్చుకున్నాం. చిన్న బిడ్డేమో నేనే తింటా అనేది, పెద్ద బిడ్డేమో తినిపించు అంటాడు. వీళ్ళకి టిఫిన్లు తినిపించే లోపు పాలన్నీ మరిగి కింద పొర్లుతున్నాయి అన్నమాట. పొర్లిపోయిన పాలని మనం ఇంకేం చేయగలని చెప్పండి, క్లీన్ చేసుకోవడం తప్ప. మళ్ళీ అదొక 1/2 గంట పట్టింది. మన అదృష్టం ఏంటో 12ంటికి కరెంట్ వచ్చింది. ఇంకా మంచిగా ఇంకోసారి వాష్ చేసి పిండి అయితే పట్టేశాను. రేపటికన్నా పనికొచ్చింది, లేకపోతే సాయంత్రం అన్న తినొచ్చు పిల్లలు అని. వాటర్ ఎక్కడైపోతాయో అని అంట్లు కూడా కడగకుండా అంతే పెట్టేశాను నైట్ నుంచి. तू कब सोया? तू केम सोया दिखा? सोया. बाबा कैसे सोते हैं? बाबा वो सो गए. गुरुकुला देने कौन भैया बाबा भैया देता? तू देता नहीं? तू झूठी बात बोलता. मम्मी खाता नहीं? केबू खाता नहीं? अक्का कने जाएंगे? अक्का कने मम्मू खा जाएंगे. అప్పుడు కాలేజ్ గई. అన్నయ్య లేపమ్మా అన్నం తిందు కానీ అంటే ఎంత క్యూట్గా వెళ్ళి లేపుతుందో చూడండి. భయా ఉటా. ఆ తర్వాత నాకెందుకులే అనుకుందో ఏమో మరి ఇంకొదిలేసింది లేపడం. ఇంకా చిన్నగా నేనే ఎగ్ రైస్ లాగా చేశాను అనమాట ఇద్దరికి. వీళ్ళిద్దరు లంచ్ చేసేసరికి ఆఫ్టర్నూన్ ఏంటి సాయంత్రం 4:15 అయింది. మా హస్బెండ్ రెడీ అయ్యి వెళ్ళిపోయారు కూడా ఆఫీస్కి. ఎప్పటి నుంచో తెలుసా ఈ ఫుడ్స్ అంతా 2:30 నుంచి అనమాట. ఆ తర్వాత నేను కొంచెం ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా, అదే కుకింగ్ చేసుకుంటున్నా ఈవినింగ్ కోసం. మా బంగారు బిడ్డేమో చదువుకుంటున్నాడు. మా చిన్ని బిడ్డేమో ఇంకా వీడియో తీస్తున్నా అంటే చాలు మురిసిపోతుంది అనమాట. ఈ మధ్య ఒకటే ఇవాళ సాయంత్రానికి సాంబార్, అదే ఖటిదాలు చేస్తున్నా అనమాట. మా ఆయనకి ఎక్కలేని క్రేవింగ్స్ వస్తాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రావు అన్ని క్రేవింగ్స్. అదేంటి ఖటిదాలు అన్నావు, మళ్ళీ మసాలా నూరుతున్నావు ఏంటి అనే కదా. చికెన్ ఫ్రై కావాలంట మా హస్బెండ్కి దీంట్లోకి. నిన్న చికెన్ తెచ్చారు కదా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిద్దని నేను చికెన్ కొంచెం దాచిపెట్టా తీసి. ఇంకా ఖటిదాలు విత్ చికెన్ ఫ్రై కుమ్మేసాం అనుకోండి రాత్రికి. మధ్యలో వాకింగ్కి వెళ్ళేసి వచ్చా. పాపని కింద వదిలిపెట్టి వచ్చా అనమాట ఫ్రెండ్స్ దగ్గర. ఎందుకైనా చెప్పాలి, మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు మా షిజుని. ఇంకా పైకి వచ్చి మాహిని కూడా తీసుకొచ్చేసాను నాతో పాటు. హోంవర్క్ కొంచెం చేసుకుంటాడు ఒక 1/2 అవర్లో అని. నేను కూడా ఇఫ్తారీ చేసేసి హాయిగా నమాజ్ చదువుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను అనమాట ఒక 1/2 అవర్. ఆ తర్వాత పైకి వచ్చాము లేదో కరెంట్ పోయింది. ఇంకేం చేసాం, కరెంట్ పోతే ఏం చేయలేక అరవకుండా అంతే కూర్చుండిపోయాం. ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటా ఉంటే అందులో కరెంట్ వచ్చేసింది. ఫుడ్ తిన్నాం ఫస్ట్. ఇవాళ బాగా హెడ్ఏక్గా అనిపిస్తుంది. పొద్దున ఫుడ్ అస్సలు దిగలేదు నాకు.
నాకు అంతే అబ్బా, చికెన్ ఒక్క పూటే అనమాట, రెండో పూట చికెన్ నాకు అస్సలు పనికిరాదు, నేను అసలు తినను కూడా. ఇంకెక్కడ చేసుకుంటాంలే అన్నట్టు పొద్దున్న అదే కొంచెం తినేసా, మళ్ళీ ఆ కలర్ రైస్ కూడా వేస్ట్ అయిపోయిద్ది అని తిన్నదాన్ని ఏం చేయాలి, పెరుగు అన్నం కొంచెమన్నా తినాలి. డైలీ తింటా, ఇవాళే తినలేదు. ఇవాళ మామూలుగా లేదు నాకు అసలు, బాడీలో వాటర్ అంతా డీహైడ్రేట్ అయిపోయి ఇక్కడ గొడవ చూడండి, మామూలుగా లేదు అసలు. कौन माँ कौन हो? हाँ क्या करा क्या करा तू क्या करा रे? क्या कर रहे हैं? सही बोल। చోరేసాల పండక్కో షిజు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గొడవ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అన్నమాట మా బుడ్డోళ్ళకి. ఇద్దరు కలిసి ఆడుకున్నట్టే ఉంటారు, మళ్ళీ ఎప్పుడు గొడవ పడతారో ఎప్పుడు గిచ్చుకుంటారో, కాపలు ఉండలేక చావుకొస్తుంది అసలు. कैसे गिच्చి తీసేసు. గొడవలు ఎప్పుడే ఉండేలే, ఇంకా కరెంట్ పోయింది కదా, ఇంకా చిన్నగా స్నానాలు చేపించేసా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు చూడండి ఇద్దరు కలిసి. ఎందుకు అనాలి, కొట్టుకున్నంత సేపు పట్టదు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోవడం. అయ్య బాబాయ్, నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వను వాళ్ళిద్దరి మధ్య. నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే అది వాళ్ళిద్దరికి కొట్టడానికి మాత్రమే, ఎందుకంటే డీప్గా గొడవ పడుతున్నారు అంటే అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరికి చెర్రెండిస్తా అనమాట. అదే ఏమిస్తానో తెలుసు కదా, ముట్టికాయలు అనుకోండి, చంపకాయలు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇంకా ఎందుకైనా చెప్పాలి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు, ఆ ఫుడ్ దగ్గర లేకపోతే ఆ ఫోన్ దగ్గర గొడవ పడుతూ ఉంటారు. అది నా పాత ఫోన్ అనమాట, దాన్ని రిపేర్ చేయించలేక పడేను లేక అని అంతే ఉంటుంది. పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి పెట్టుకున్నారు, అది కూడా తగ్గించేశాడు మా వాడు, అసలు ఫోనే చూడట్లేదు ఈ మధ్య. మేడం చెప్పారంట స్కూల్లో, ఫోన్ చూస్తే మిమ్మల్ని ట్రేస్ చేసి దొంగలు పట్టుకొని వెళ్తారు అని చెప్పారంట వాళ్ళ మేడం. మంచి పని చేశారు అసలు అలా చెప్పి. ఆ తర్వాత ఇంకా నైట్ 10 అవ్వస్తుంది, పాలు పెట్టేసి ఆ పాలు పిల్లల కోసం అని చెప్పారు. పాపం ఎన్నిసార్లు పాలు వేస్ట్ చేసినాయి, ఒక్క మాట కూడా అనలేదు నన్ను. పొద్దున కిడ్స్కి టిఫిన్ పెట్టేలో పాలు పోయాయి, మళ్ళీ మధ్యాహ్నం వేళ 2 ప్యాకెట్స్ తెచ్చేసుకున్నాం. ఒకటే గొడవ, ప్రతి విషయానికి గొడవే. మా బుడ్డిది మరీ చెలరేగిపోతుంది, కంట్రోల్లో పెట్టాలి. ఊరుకోమ్మా, చిన్నపిల్లల్ని పట్టుకుని కంట్రోల్ అంటావేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు నుంచి కంట్రోల్ చేస్తేనే మాహి ఏజ్ వచ్చేసరికి సైలెంట్ అయ్యేది. ఇప్పుడంటే ఇంట్లో గొడవలు తీర్చలేకే చచ్చిపోతున్నా. రేపు స్కూల్కి వెళ్ళాక ఇంటి మీద గొడవలు వస్తే నా వల్ల అస్సలే అవ్వదు, నేను అస్సలు వేయగలేను గొడవలతో. గొడవలు వేగి కంటే సైలెంట్గా ఉండడమే మేలనుకుంటా నేను. ఇద్దరికి పాలు తాపిచ్చేసి ఇంకా నిద్రపోవడానికి కహానీలు చెప్తున్నా. బూచోడు వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడని. అంతలోపు కరెంటు పోయింది, మళ్ళీ భయపడి వాళ్ళిద్దరే సైలెంట్గా పడుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక సీన్ ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు అనమాట. ఇంకా కరెంట్ పోయింది, ఫ్లాష్ లైట్ ఆన్ చేసా ఏం చేస్తున్నారు అని. ఇద్దరు ముచ్చట్లు చెప్పుకోవడం అయిపోయినాయి. ఇంకా నన్నే కొడుతుంది వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి. వాళ్ళ అన్నయ్య ఏమో వాళ్ళ చెల్లి కళ్ళల్లోకి లైట్ పడుతుందని చెప్పేసి అడ్డం పడి అటు తిప్పుకుంటున్నాడు చెల్లిని. మొహం మీద లైట్ పడుతుంది అని. చూడండి వాళ్ళ ప్రేమ, అది కదా ప్రేమ అంటే. వెరీ గ్రేట్ఫుల్ ఆఫ్ బోత్. ఎప్పటికైనా వాళ్ళిద్దరు ఒక్కటే అని నాకు ఇంత క్లారిటీ కనిపిస్తుంది. ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఇలానే ఉండాలని బ్లెస్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. డే 12 ఆఫ్ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన వ్లాగ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి. రేపటి నుంచి రెనోవేట్ చేసేద్దాం. ఇంకెందుకు మరి ఆలస్యం, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సుమయ్య సైనింగ్ ఆఫ్.